వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మన పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నీళ్లు నిలవడం జరిగింది. సో అందులో భాగంగా మన కళాశాల చుట్టూ కూడా విపరీతమైనటువంటి నీళ్లు నిలిచిపోయినాయి. కళాశాల లోపల కూడా క్లాసుల్లోనూ కూడా నీళ్లు వచ్చేసాయి. గ్రౌండ్ అంతా కూడా నీలమయం అయిపోయింది. విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నీళ్లు ముఖ్యంగా ఇట్లా కళాశాలలోనికి గ్రామాల్లోనికి చేరడానికి ప్రధానమైనటువంటి కారణం నిర్దిష్టమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్. కాలువలు రాజకాలువలు లేకపోవడం, ఆ రాజకాలువల్ని ఆక్రమించడం, ఆ రాజకాలువల్ని పూర్తి చేయడం, ఇష్టం వచ్చినట్లు ప్రజలు వ్యవహరించడం వల్ల తన స్వార్థంతో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి నిర్దిష్టమైనటువంటి రాజకాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని క్లీన్ చేసి ఈ వాటరు తాము పోయే దారిలో పంపిస్తే ఇలాంటి వైపరీత్యాలు సంభవించమని చెప్పేసి మేము తెలియజేస్తాం. మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము, రాచకాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటర్ వెళ్లేదానికి మార్గాలు కరెక్ట్ గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువ నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్లే విధంగా ఒక మార్గాల్ని పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. ఆ గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయత్ సెక్రటరీని కూడా కలిసి ఆ ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది. ఆ టెంపరీగా ఏదో ఆ రోజు చేశారే కానీ మళ్ళా ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమైనా జరగలేదు. దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి. కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితిలో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు. వీటిని కూడా మేము మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని కన్సర్న్ అధికారులందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ రాచ కాలువలు కానీ అన్ని చూసి ఈ నీళ్ళంతా కూడా ఆ వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్లే విధంగా మార్గాలు ఏర్పరచాలని మీ మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.